Hi, all of you. This is E. Madhuri Meenakshi, lecturer in Commerce, PSM College, Ramchandrapuram. Today's class 7. Today topic is accounting transactions. I said already types of transactions and analyze and identify the transactions in last class. So today, what is the meaning of transactions? How many types of transactions? And how to treat transactions in the journalizing process. సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే రూల్స్ని మనం అంటే గోల్డెన్ రూల్స్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాము. ఈ క్లాసిఫికేషన్ ఎక్కడ చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఉన్నప్పుడు, అంటే దాన్ని ప్రైమరీ డేటా అంటారని చెప్పుకున్నాం కదా. ఆ డేటాని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే ఐడెంటిఫై చేసిన తర్వాత అవి క్లాసిఫై చేయగలగాలి. అంటే పర్సనలా, రియలా, నామినల్ అకౌంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ క్లాసిఫై చేయగలి. క్లాసిఫై చేసిన తర్వాత మనం గోల్డెన్ రూల్స్ని అప్లై చేస్తాం. సో ఆ రూల్స్ అప్లై చేసే ముందు అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనే విషయాన్ని ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్? A transaction is business event that has monetary impact on an entity's financial statements and is recorded as an entry in its accounting records. ట్రాన్సాక్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఈవెంట్స్ అనమాట. అంటే బిజినెస్లో జరిగే వ్యవహారాలన్నింటినీ కూడా మనం ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాము. ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనం అకౌంట్స్ రికార్డ్ చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం మనం వీటిని రాయడం జరుగుతుంది. సో అంటే ఈ ట్రాన్సాక్షన్స్ని బుక్లో రాయడాన్ని బుక్ కీపింగ్ అని అంటారు. జరిగింది జరిగినట్టుగా రాస్తాం తప్ప దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మినిమం నాలెడ్జ్ ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఈ బుక్ కీపింగ్ ప్రాసెస్ని, అంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా డేట్ వైజ్ ఆర్డర్లో నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ నోట్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది అవసరం. అంటే దట్ మీన్స్ ఒక క్రమ పద్ధతిలో నోట్ చేయాలి అని. క్రమ అని ఎందుకంటామంటే ఇక్కడ బిజినెస్ అనేది ఇయర్లో డే 1 నుంచి ఇయర్ ఎండింగ్ లాస్ట్ డేట్ వరకు కూడా కంటిన్యూస్గా జరుగుతాయి. స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే కనుక చాలా తక్కువ వ్యవహారాలు ఉంటాయి. అదే లార్జ్ ఆర్గనైజేషన్స్ అయితే కనుక చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. సో పర్ డే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి జరిగిన క్రమంలోనే రాస్తూ ఉండాలి. అంటే దీన్ని ఓచర్ అని పిలుస్తారు. అంటే మనకు జరిగిన ప్రతి వ్యవహారానికి బిల్ అనేది ఉంటుంది. దాన్ని ఇన్వాయిస్ అని కూడా అంటారు అకౌంటింగ్ లాంగ్వేజ్లో. సో ఇన్వాయిస్ అంటే జరిగిన ప్రతి పనికి కూడా ప్రూఫ్ అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక రోజులో ఒక 20 30 జరిగాయి అనుకోండి, 20 or 30 ట్రాన్సాక్షన్స్ అంటే ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, ఇలా క్రమంలో రాసుకోవడానికి మనకు ఆ ఇన్వాయిస్లను ఉపయోగపడతాయి. జనరల్గా మీరు ఏ ఫర్నిచర్ షోరూమ్కి అది వెళ్ళినా కానీ, గోల్డ్ షోరూమ్స్కి వెళ్ళినా కానీ మీకు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఒక బిల్లింగ్ బుక్ ఉంటుంది. ఆ బుక్ కార్నర్లో చూసుకుంటే కనుక మీకు రెడ్ కలర్లో నెంబర్స్ కనిపిస్తాయి, ప్రింటెడ్ నెంబర్స్. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒరిజినల్, దాని కింద కార్బన్ పెట్టి మనకి డీటెయిల్స్ అన్నిటిని నోట్ చేస్తూ వ్రాసి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ ఇన్వాయిస్ మనకి ఇవ్వడం జరుగుతుంది మనం పర్చేస్ చేస్తున్నప్పుడు. వాళ్ళేమో దాని కింద ఉన్న డాక్యుమెంట్ని వాళ్ళు ప్రూఫ్గా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక మిస్టేక్స్ రాకుండా పేమెంట్ విషయంలో ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ప్లస్ వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయో అనాలిసిస్ చేసుకోవడానికి, ఎక్కడ మిస్టేక్స్ జరిగాయో వెరిఫై చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ట్రాన్సాక్షన్స్ క్రమం అనేది ఈ బిల్లుకి ఉన్న నెంబర్ని బట్టి ఆ క్రమ పద్ధతిలో రాసుకుంటూ ఉంటారు. ఓకే. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. First one, cash transactions. Second one, credit transactions. A cash transaction is the immediate payment of cash for the purpose of an asset. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అంటే వీటిని నగదు వ్యవహారాలు, అరు వ్యవహారాలను పిలవడం జరుగుతుంది. అంటే కొంతమంది ప్రొప్రైటర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే
అలౌ చేయడం జరుగుతుంది. అంటే అమౌంట్ విషయంలో ఎటువంటి రిస్క్ ఉండకూడదు. స్పాట్లో మనీ కలెక్ట్ అయిపోతే కనుక మనకు బిజినెస్లో రిస్క్ ఉండదనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనీ కలెక్ట్ అయిపోవడం వల్ల ఏముంటుందంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. మనీ రొటేట్ అవుతూ ఉంటుంది. వెంటనే కలెక్ట్ అయిపోవడం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, వేరే ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి తీసుకురావడం, ఇలా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంతమంది నగదు వ్యవహారాలు మాత్రమే ప్రోత్సహిస్తూ ఉంటారు. సెకండ్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే అరువు వ్యవహారాలు. అంటే కొంతమంది బిజినెస్ సక్సెస్ ఆల్రెడీ అయ్యి ఉండొచ్చు, లేదంటే సక్సెస్ అవ్వడానికి కావచ్చు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటే కనుక కస్టమర్స్ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంచెం అరువు అనేది అవైలబిలిటీ అనేది ఉంటే కనుక వేరే ఎక్కువ కస్టమర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్కి అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఎక్కువ, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది. అక్కడ స్పాట్లో మనీ కలెక్ట్ అవుతుంది, ఇక్కడ కలెక్ట్ అవ్వదు. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు ఈ 2 రకాల ట్రాన్సాక్షన్స్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. 2 ఉండొచ్చు, లేదా రెండిట్లో ఏదో ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. సో ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇమీడియట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ అన్ అసెట్. అంటే ఎప్పుడైనా ఆస్తిని కొని ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఇమీడియట్ పేమెంట్, అంటే మనీ కలెక్ట్ అయిపోవడం లేదా మనీ పే చేసేయడం అనేది వెంటనే జరిగిపోతుంది. సమ్ మార్కెట్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆల్దో ద ట్రేడ్ మే నాట్ సెటిల్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అంటే తర్వాత ఎప్పుడో డిసైడ్ చేయడం అనేది ఉండదు, ఇమీడియట్గా అమౌంట్ కలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ విషయంలో కలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పడవచ్చు, కానీ వ్యవహారం అయితే కనుక క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అంటే దీనివల్ల అమౌంట్ అనేది వెంటనే వసూలు అయిపోయే అవకాశం ఉంది. ఏ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే ఏంటంటే ఫ్యూచర్లో అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న ఏ కాంట్రాక్ట్ని కూడా మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అనడానికి లేదు. ఎందుకంటే అమౌంట్ స్పాట్లో కలెక్ట్ అవ్వట్లేదు, ఫ్యూచర్లో కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, స్పాట్లో మనీ కలెక్ట్ అవ్వలేదు కాబట్టి అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది, అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ ఇమీడియట్గా జరిగిపోయినట్లయితే కనుక అటువంటి వాటిని నగదు వ్యవహారాలు అని పిలుస్తాం. నెక్స్ట్, credit transaction means any transaction by the terms of which the payment of money loaned or loan commitment made or payment of goods, services or properties sold or leased. అంటే వస్తువులను అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు, లేదంటే ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ సేల్స్ చేయడం, లీజ్కి తీసుకోవడం, ఇలాంటి అన్ని కమిట్మెంట్స్కి సంబంధించిన అమౌంట్ బాకీ పడి ఉండడాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని పిలుస్తారు అనమాట. ఈజ్ టు బి మేడ్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్ ఆర్ డేట్స్. అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ ప్రజెంట్ జరుగుతుంది, దీనికి సంబంధించిన అమౌంట్ మాత్రం నెక్స్ట్ ఫ్యూచర్ డేట్లో వాళ్ళు డిసైడ్ చేసుకున్న డేట్ క్రాస్ చేసి కానీ ఏదో టైంలో మనకి అమౌంట్ కలెక్ట్ అవుతుంది తప్ప ట్రాన్సాక్షన్ జరిగిన ఇమీడియట్గా అమౌంట్ అనేది రాదనమాట. సో మనం జనరల్గా కూడా చూస్తూ ఉంటాం బయట కొన్ని షాప్స్లో నో క్రెడిట్ ఫెసిలిటీ అని, అంటే అరువు ఇవ్వబడదు అని కానీ, అరువు అడగరాదు అని కానీ ట్యాక్స్ చూస్తూ ఉంటాం. అంటే అక్కడ దాని అర్థం వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అంటే అలాంటి షాప్స్ దగ్గరికి మన చేతిలో నగదు ఉంటేనే అక్కడ మనం పర్చేస్ చేయగలం, లేదంటే ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయలేం. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే తెలియకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా కూడా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది, కానీ పేమెంట్ మాత్రం మనం తర్వాత ఎప్పుడో చేస్తున్నామని అర్థం. సో ఇలాంటి వాటిని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ 2 aspects. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. క్యాష్ ట్రాన్సాక్షనా లేక క్రెడిట్ ట్రాన్సాక్షనా అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి వ్యవహారంలోని కూడా రెండు అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. వీటిని 2 accounts అని, 2 parties అని, అలాగే 2 aspects అని ఎలా అయినా పిలవచ్చు. కంపల్సరీ ఖచ్చితంగా మనం జర్నల్ ఎంట్రీ రాయాలంటే కనుక 2 aspects ఉంటాయి. అది క్రెడిట్ ట్రాన్సాక్షనా లేక క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది సంబంధం లేదు. ఓకే, అంటే ఇక్కడ జర్నలైజ్ చేసుకునే ముందు, అంటే జర్నలైజింగ్ అంటే చిట్టాపద్దులు రాసుకునే ముందు మనకి ఇది చాలా తెలియాల్సిన విషయం. ఏ ట్రాన్సాక్షన్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాము, అందులో ఏముందనేది క్లాసిఫై చేసుకుంటాము. అప్పుడు దాంట్లో ఉన్న 2 aspectsని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ మనం
జర్నల్ ఎంట్రీస్ రాయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ మీకు ట్రాన్సాక్షన్స్ చూస్తే కనుక మనకి క్లియర్గా అర్థమవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలన్న దానికి నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాను. ఓకే. ఫస్ట్ వన్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో దీన్ని బుక్ కీపింగ్ అంటారు. అంటే ఇవన్నీ కూడా బిజినెస్లో జరిగిన వ్యవహారాలు ఆర్డర్లో ఉంటాయి. అవి జరిగిన దాన్ని బట్టి మనం అది క్యాషా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది ముందు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 20,000 అండ్ ఫర్నిచర్ 30,000. కమెన్స్డ్ అంటే వ్యాపారం ప్రారంభించబోతున్నారని అర్థం. వ్యాపార ప్రారంభానికి ఏం తీసుకొచ్చారంటే క్యాష్ తీసుకొచ్చారు, ఫర్నిచర్ తీసుకొచ్చారు. సో ఇక్కడ బిజినెస్లోకి క్యాష్ అమౌంట్ అనేది వచ్చింది, అలాగే అసెట్స్ కూడా వచ్చాయి కాబట్టి దీన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అని పిలవడం జరుగుతుంది. సో పక్కన క్యాష్ అని కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్, అలాగే మీకు ఇక్కడ ఏం తీసుకొచ్చారు. సో మనం ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అన్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఐడెంటిఫై చేసాం. తర్వాత దీంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నాం కదా. ఏం తీసుకొచ్చారు అంటే జస్ట్ జనరల్గా థింక్ చేస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఏం తీసుకొచ్చారంటే క్యాష్ తీసుకొచ్చారు, అలాగే ఫర్నిచర్ ఎవరు తీసుకొస్తారు? ఓనర్ అంటే ఎవరు? న్యాచురల్ పర్సన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రవి అనే వ్యక్తి దగ్గర ఇక్కడ మనం సరుకు కొనుగోలు చేయడం జరిగింది 10,000. రవి అనే వ్యక్తి దగ్గర కొన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అమౌంట్ పే చేసినట్టుగా మనకి ఇక్కడ క్యాష్ అనే వర్డ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. పైగా ఇక్కడ ఒక వ్యక్తి పేరు ఉపయోగించారు అంటే అది వ్యవహారము అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా షాప్కి వెళ్ళి అమౌంట్ వెంటనే ఇచ్చేసి మనం ఏదైనా పర్చేస్ చేసామనుకోండి, ఇంకా వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకేం లేదు. మనం ఎవరికైతే బాకీ ఉంటామో వాళ్ళ పేర్లే గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంటే పర్టికులర్గా షాప్కి వెళ్ళి మీరు అమౌంట్ ఇవ్వలేదనుకోండి, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఓకే మనం పర్టికులర్ ఆ షాప్లో పర్చేస్ చేసాం, పలానా తేదీనే చేసాం కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పేమెంట్ అనేది చెయ్యాలి. అలాగే మీకు ఎవరైనా ఇవ్వాలనుకోండి, ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనమాట. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్లో మనకి సాధారణంగా ఇక్కడ పర్సన్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రవి అనే పేరు వాడారు, అంటే రవి దగ్గర నుంచి కొన్నామని మాత్రమే చెప్పారు, కానీ పేమెంట్ చేసినట్టు చెప్పలేదు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే. సో ఇక్కడ రవి దగ్గర నుంచి ఏం చేశారంటే పర్చేసెస్ అంటే ఎక్స్పెన్సెస్, రవి అంటే న్యాచురల్ పర్సన్. నెక్స్ట్ థర్డ్ వన్, క్యాష్ పెయిడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో మీరే ఉన్నారు, బ్యాంకుకి తీసుకుని క్యాష్ బయలుదేరారు. సో ఏం జరుగుతుంది, ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇస్తారు. అంటే మీ దగ్గర నుంచి ఏం పోయింది? క్యాష్ పోయింది. సో మీ దగ్గర ఉన్న నగదు పోయింది అంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఎక్కడికి పోయిందంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ఒక పర్టికులర్ బ్యాంక్ నేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్, అది ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే. నెక్స్ట్, సాలరీస్ పెయిడ్, జీతాలు చెల్లించడం అంటే ఏం చెల్లిస్తారు? క్యాష్. పేమెంట్ చేయాలి అంటే ఎంప్లాయీస్కి చేతులతో కానీ లేదా బ్యాంక్ ద్వారా కానీ డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అన్న వర్డ్ యూజ్ చేయలేదంటే బై హ్యాండ్ పే చేశారని అర్థం. సో సాలరీస్ పే చేశారంటే నగదు పోయింది కాబట్టి దీన్ని నగదు వ్యవహారము, క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్పడం జరుగుతుంది. గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్, సరుకు అమ్మారు. ఎలా అమ్మారు అంటే ఆన్ క్యాష్, నగదుకు అమ్మారు. అంటే దీని అర్థం అమ్మకాలు జరిగిన వెంటనే అమౌంట్ కలెక్ట్ అయిపోయింది అని అర్థం. అంటే ఇది ఇమీడియట్ రిసీవింగ్ అమౌంట్ అనమాట. సేల్స్ చేశారు, అలాగే సేల్స్కి సంబంధించిన అమౌంట్ వెంటనే రిసీవ్ చేసుకున్నారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వన్, వేజెస్ పెయిడ్. సో వేజెస్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పుకున్నాము. సాలరీస్ అంటే మంత్లీ వైజ్గా చేసే ఆఫీసర్స్కి అది పేమెంట్ చేసేదాన్ని సాలరీస్ అంటారు. డైలీ లేబర్కి చేసే పేమెంట్ని వేజెస్ అని పిలుస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు కారణాల వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ అనేది పోతుంది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే. నెక్స్ట్, పర్చేస్ ఫర్నిచర్ ఫ్రమ్ మనోహర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఫర్నిచర్ కొన్నారు. ఓకే, కొన్నారు కానీ ఇక్కడ పేమెంట్ చేసినట్టు ఏం చెప్పలేదు. అంటే క్యాష్ అన్న వర్డ్ మనకి ఈ ట్రాన్సాక్షన్లో ఎక్కడ కనిపించట్లేదు. కొన్నారన్న విషయం మాత్రమే చెప్తున్నారు, ఏం కొన్నారో చెప్పారు. సో ఇంకా మనోహర్ అనే వ్యక్తికి పేమెంట్ చేశారా లేదా అనేది తెలీదు. ప్లస్ అలాగే మనోహర్ అనే ఒక వ్యక్తి పేరు ఉపయోగించారు అంటే అతనికి ఇంకా అమౌంట్ పెండింగ్ ఉందని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. రెంట్ రిసీవ్డ్, వచ్చిన అద్దె. సో మనకి మీకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఓన్ హౌస్ ఉందనుకోండి.
సో అది కాకుండా ఎక్స్ట్రా వేరే హౌస్ ఎక్కడైనా ఉందనుకోండి, దాన్ని రెంట్కి ఇచ్చారనుకోండి, సో రెంట్ రిసీవ్డ్, మీకు అద్దె అనేది ప్రతి నెల వస్తూ ఉంటుంది. అద్దె అంటే ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. మీ ఇంట్లో ఎవరైతే రెంట్‌కుంటున్నారో వాళ్ళు తీసుకొచ్చి మీకు నగదు అనేది ఇస్తారనమాట. అంటే అమౌంట్ రూపంలో మీకు చేతిలోకి వస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఏసుంది అంటే నగదు వస్తుంది. నగదు అంటే అసెట్. రెంట్ రిసీవ్డ్, మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రెంట్ అనే కారణంగా మీకు అమౌంట్ కలెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్కమ్ అని పిలుస్తాం. నెక్స్ట్, క్యాష్ విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేశారు. సో మీకు ఇక్కడ థర్డ్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే కనుక క్యాష్ పెయిడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్లో డబ్బులు వెయ్యడం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్సాక్షన్ 9th వన్ చూసుకుంటే కనుక క్యాష్ విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్, బ్యాంక్ నుంచి డబ్బులు తీయడం, విత్‌డ్రా చేయడం. సో మీరే బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తాం? డబ్బులు తీయడానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాం. అక్కడ ఉన్న క్యాషియర్ మనకి ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ చేస్తాం, అమౌంట్ ఇస్తారు. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంటే బ్యాంక్ నుంచి. అంటే వాళ్ళు ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు? క్యాష్ తీసుకుంటున్నారు. సో మీకు మనీ అనేది స్పాట్లో వచ్చింది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో మీకు క్యాష్ అనేది వస్తుంది అంటే ఎసెట్. ఎవరిచ్చారు అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ పర్సన్ అని అవుతారు. నెక్స్ట్ లాస్ట్ వన్, గూడ్స్ సోల్డ్ టు రవి ఆన్ క్రెడిట్. ఓకే, ఇక్కడ గూడ్స్ సోల్డ్ టు రవి, రవి అనే వ్యక్తికి అమ్మాము అంటే అది యాక్చువల్గా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇంకా డీటెయిల్డ్గా ఆన్ క్రెడిట్ అని చెప్పడం జరిగిందంటే రవికి అమ్మాము. ఎలా అమ్మామంటే అరువుకి అమ్మాము. రవికి అమ్మినా అని చెప్పినా కూడా మనం దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్గానే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే రవికి అమ్మారని చెప్పారు కానీ అమౌంట్ పే చేసినట్టు ఏం చెప్పలేదు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆన్ క్రెడిట్, ఆ వ్యక్తికి అరువుకి అమ్మాము అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ అమ్మినట్టు క్లియర్గా క్రెడిట్కి అమ్మినట్టు ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ 10 ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఈ విధంగా మీరు ఇక్కడ ఎవరైనా సరే అకౌంటింగ్ స్టూడెంట్స్ ఇదొక సబ్జెక్ట్ లాగా ఫీల్ అయితే కనుక కొంచెం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఇవే ట్రాన్సాక్షన్స్ మనం చేస్తే కనుక ఏం జరుగుతుంది అనేది థింక్ చేయడానికి ట్రై చేస్తే కనుక చాలా ఈజీగా మన అకౌంట్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇమీడియట్గా క్యాష్ అనేది కలెక్ట్ అవ్వడం కానీ పెయిడ్ అనేది కానీ కనిపిస్తే దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అని పిలుస్తారు. స్పాట్లో అంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అప్పుడు కాకుండా తర్వాత ఫ్యూచర్ డేట్లో ఎప్పుడైనా అమౌంట్ కలెక్ట్ అవ్వడం కానీ పే చేయడం కానీ జరిగితే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా క్యాష్ ట్రాన్సాక్షనా లేక క్రెడిట్ ట్రాన్సాక్షనా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే ఆస్పెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గోల్డెన్ రూల్స్ని అప్లై చేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫైండ్ అవుట్ చేసిన ఆస్పెక్ట్స్కి రూల్స్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి మన అకౌంటింగ్ సైకిల్లో జర్నల్ అనే స్టేజ్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి ముందుగా చెప్పుకున్న క్లాస్ కానీ ఇప్పుడు చెప్పుకున్న ప్రజెంట్ క్లాస్ కానీ ఈ రెండు కూడా స్టూడెంట్స్కి అకౌంట్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి, ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్.